శుభమస్తు. నమస్కారం అందరికీ. మనకు మూడు అవస్థలు ఉన్నాయి. జాగ్రత్తావస్థ, తెల్లవారు లేచి అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు నిద్రపోయేదాకా, దాన్ని జాగ్రత్తావస్థ అంటారు. స్వప్నావస్థ, నిద్రపోయిన తర్వాత కలలు కంటూ ఉంటాం, స్వప్నావస్థ అంటారు. సుషుప్తావస్థ, మంచి గాఢ నిద్ర, స్పర్శ జ్ఞానం కోల్పోతాం, అన్నీ కోల్పోతాం, మనం ఉన్నామో పోయినామో స్పృహ కూడా మనకు ఉండదు, అది సుషుప్తావస్థ అంటారు. ఇది మూడు రకాల అవస్థలు మనకు ఉంటుంది. ప్రధానంగా నిద్రావస్థ, ఒక్కొక్క రోజు మనకు బాడీ యాక్టివ్గా ఉంటుంది, చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా యాక్టివ్తో పాటు పరుగులు ఉరుకులు తీస్తూ ఉంటాం. ఒక్కొక్క రోజు మరీ డల్గా ఉంటుంది, ఒళ్ళు బద్ధకంగా నీరసంగా ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉంటుంది. దీనికి కారణం మనమే, భగవంతుడు కాదు. శాస్త్రం ఏం చెప్పారంటే, తెల్లవారితో 3-4 టైంలో బ్రాహ్మీకాల నిద్ర చేస్తే దాన్ని యోగ నిద్రతో సమానం అంటారు. దాన్ని బాడీ మంచి హుషారుగా ఉంటుంది. ఆ టైంలో ఇస్తే సర్వశ్రేష్టం. తర్వాత 4-5 దేవతాకాలం, వాళ్ళు సంచరించే టైం అన్నమాట. అది లేస్తే ఉత్తమం. తర్వాత 5-6 మానవ కాలం, మధ్యమంగా ఉంటుంది. తర్వాత 6 గంటల పైన అంటే 7 గంటల తర్వాత ఎప్పుడు లేచినా ఒకటే, అది లేచినా ఒకటే లేకపోయినా ఒకటే. ఒళ్ళు బద్ధకంగా, తింపు లేకుండా, నీరసంగా, నిస్సత్తువుగా, అలసడిగా ఉంటుంది. ఆ స్నానం కూడా చేసినా కూడా అట్లా ఉంటుంది ఫలితం అట. అందువల్ల సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఉండేటువంటి మిషనరీ లైఫ్లో ఎప్పుడు నిద్రపోవాలో ఎప్పుడు నిద్ర లేలో కూడా మనకు తెలియదు. ఆ విధంగా అయిపోయింది మన జీవితాలు. అందువల్ల అందరికీ చెప్పే మనమేంటంటే, సాధ్యమైనంత వరకు కూడా ఉదయాన్నే 6 లోపల నిద్రలేయడం ప్రయత్నం చేయండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆ యొక్క సూర్యనారాయణ రాకముందే నిద్ర లేచేసి మీ తాలూకా కలకృత్యాలు చేసుకొని మీ శరీరాన్ని అంతఃశుద్ధి బాహ్యశుద్ధి అన్నీ చేసుకునేసి రెడీగా ఉండండి. మన ఇతర కార్యకలాపాలు, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, ఇతర లావాదేవీలు చేసుకోవాలి. కాబట్టి ఆ టైంని మీరు కేటాయించుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, ఎటువంటి ఒత్తిడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సాధన సాధ్యతే సర్వం, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నాడు. కాబట్టి సాధన చేయండి. సాధ్యమైనంత వరకు 6 లోపల నిద్ర లేవడానికి ప్రయత్నం చేయండి, సాధిస్తారు. ఎందుకంటే అన్నిటికీ కర్త కర్మ క్రియ మన చేతుల్లో ఉన్నది కొన్ని విషయాల్లో. కాబట్టి దాని ప్రకారంగా మీరు లేయగలరని ఆశిస్తున్నాను. శుభమస్తు.